గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాజాము పరిసర ప్రాంతాలలో గొప్ప పరిచర్య చేస్తున్న దైవజనులందరితో కలిసి, సీనియర్ దైవజనులందరితో కలిసి, నా జతపైన వారందరితో కలిసి, అల్పుడునైన నేను మీ పాద సన్నిధిలో తండ్రి ఈ విధముగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మేము మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మదేవ, మీరు మాకు పరిచర్య చెయ్యమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. చదువుబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయుంచుమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, చదువుకున్న ఈ లేఖన భాగము మనందరికీ తెలిసినదే, అనేక సార్లు చదివే ఉంటాం. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్లో అనేక సార్లు మాట మాటికి ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాము. ఎందుకంటే ఇది క్రిస్మస్కి సంబంధించినటువంటి, లేదా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకకు సంబంధించినటువంటి లేఖన భాగము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ లేఖన భాగము దేవుని యొక్క ఉద్దేశాన్ని, లేదా దేవుడు ఈ లోకంలో మానవ అవతారిగా రావడంలో ఉండే ఉద్దేశాన్ని మనందరికీ తెలియజేస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మానవ అవతారిగా ఎందుకు రావాల్సి వచ్చింది? స్పష్టముగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో చూసినట్లయితే, దయచేసి వీలైతే ఎవరైనా ఆ మాటలు చదవండి. మత్తయి సువార్త. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి రావడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశము మనుష్య జాతిని రక్షించడానికి, లేదా పడిపోయిన మనుషులను తిరిగి లేపడానికి, వాని పాపములో నుంచి వారిని విమోచించి వారిని రక్షించి దేవుని యొద్దకు, లేదా దేవునితో తిరిగి సమాధాన పరచడానికి. హల్లెలూయా. చాలా మంచి మాట. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవ సేవకులైన మీ అందరికీ ఒక మాట అడుగుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి రావటానికి ఆయన ఒక్కటే కారణమా? తండ్రి తన కుమారుడిని ఈ భూమి మీదకు పంపించడానికి అదొక్కటే కారణమా?
మనుష్యుడు పాపము చేశాడు గనుక, మనుష్యుడు పతనమయ్యాడు గనుక, మనుష్యుడు అవిధేయత చూపించాడు గనుక, మనుష్యుడు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు గనుక, మనుష్యుని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మానవ అవతారిగా వచ్చినట్లు మనమందరికీ తెలుసు. దానిని మనం ప్రకటిస్తూ ఉన్నాము. కానీ ఈ మధ్యాహ్నకాల సమయంలో అదేనా మన కారణము? అంతటితోనే మనం ముగించుకుందామా? ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చెయ్యాలని ఈ ఉద్దేశిస్తూ ఉన్నాను దేవుని వాక్యములో నుంచి. చాలా మట్టుకు మన పరిచర్య, మన సేవ, మన ప్రార్థన నశించిపోయిన మనిషిని రక్షించాలి. నశించిపోతున్న మనుష్యుడు తిరిగి దేవునితో సమాధాన పరచాలి. ప్రియులారా, అదొక్కటే మన పరిచర్య అయినట్లయితే మనము సగము మాత్రమే దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నామని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన పుట్టుక యొక్క ఉద్దేశము చాలా స్పష్టముగా మనకు ఆయన లేఖన భాగములో తెలియచేయబడతా ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం వరకు మాత్రమే మనం చదువుతూ ఉంటాము. చదవండి ఒకసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్య భారముండును. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడము కేవలము మనుష్యుని రక్షించడానికి మాత్రమే కాదు ప్రియులారా. మనుష్యుని వాని పాపం నుంచి విమోచించి పరలోక మార్గంలో నడిపించడానికి మాత్రమే కాదు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు బోధిస్తా ఉంది. ఆయన ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించవలసి ఉన్నది. ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును. సాధారణంగా ఇటువంటి క్రిస్మస్ సీజన్ లో దేవుని వాక్యాన్ని చదివినప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మాత్రమే చదువుతాము. కానీ 7వ వచనం సంగతి ఏంటండి? ఒక్కసారి 7వ వచనం చదవండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి యొక్క అభిష్టము, తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క సంకల్పము, తండ్రి అయిన దేవుని యొక్క సంపూర్ణ సంకల్పం ఏంటంటే తన కుమారుని కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించాలి. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆసక్తి కలిగి దీనిని జరిగించును. అదేదనగా తన కుమారుడు న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థాపించనై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రొత్త నిబంధనలో కూడా ఇదే మాట దేవుని దూత మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం నుండి చదివినట్లయితే ఆ మాటలు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. చదువమ్మ మాట. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు చెప్పెను. ఆమె ఆ మాటను బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క మాటలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మానవ అవతారిగా అవతరించడానికి
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో అవతార పురుషుడిగా ఉండటానికి, లేదా తండ్రి తన కుమారుడిని ఈ లోకానికి పంపించడంలో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక కేవలము మనుషులను రక్షించడం మాత్రమే కాదు, దేవుని యొక్క రాజ్యాన్ని, తండ్రి యొక్క రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చాలా సార్లు మనము దేవుని వాక్యములో ఈ సంగతిని చూస్తూ ఉన్నాము. నేను బైబిల్ స్కూల్లో టీచ్ చేస్తూ ఉంటాను. ఒకసారి ఒక యవ్వనస్తుడు వచ్చి, అయ్యా, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎందుకు అంత కష్టపడి తీసుకొని వచ్చి ఉన్నాడు? వారిని తీసుకొని వచ్చి అరణ్యంలో నడిపించి 40 సంవత్సరములు వారితో ప్రయాసపడి, ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో వారు ఒక దేశాన్ని స్వాధీనపరుచుకున్నట్లు చేసి ఎందుకంత ప్రయాసపడ్డాడు అంటే, ఆయనకి చెప్పే ఒకే ఒక మాట, దేవుడు తన కొరకు ఒక రాజ్యాన్ని పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజల ద్వారా నిర్మించాలని దేవుడు ఉద్దేశించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆ మాట చదువుదామా? నిర్గమాకాండము 19వ అధ్యాయము 5, 6 వచనాలు చదివినట్లయితే ఆ మాట స్పష్టముగా మనకు కనబడతా ఉంది. దేవుని మాటలు చాలా స్పష్టమైన ప్రియులారా. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5, 6 వచనాలు చదివినట్లయితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉండబోతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్త దేశములోంచి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. సమస్త ప్రజల్లో నుంచి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. సమస్త రాజ్యములోంచి నేను మిమ్మల్ని ప్రత్యేకపరిచాను. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఒక రాజ్యముగా నిర్మించడానికి, ఒక యాజక సమూహముగా నిర్మించడానికి, నా కొరకు యాజక రూపమైన రాజ్యముగా ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నేను నిబంధన ప్రజలై ఉన్నారు అని దేవుడు చాలా స్పష్టముగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడడం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు అంత గొప్ప ఉద్దేశాన్ని వారి పట్ల కలిగి ఉన్నప్పటికీ వారు దేవుని మాట వినలేదండి. ప్రియులారా, మీరు నా కొరకు యాజకులై ఉండబోతూ ఉన్నారు, యాజక రూపమైన రాజ్యముగా ఉండబోతూ ఉన్నారని దేవుడు చాలా స్పష్టముగా వారికి బోధించిన దేవుని మాట వారు వినలేదు. వారు దేవునికి యాజకులుగా ఉండడానికి బదులు దూడకు యాజకులైనట్లుగా అదే నిర్గమాకాండము 33వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సమయం లేదు కనుక ఆ మాటలు నేను దాటించుకొని వెళ్ళిపోతూ ఉన్నాను. ప్రియులారా, వారు దేవునికి యాజకులుగా ఉండడానికి బదులు, దేవునికి యాజక రూపమైన రాజ్యముగా ఉండడానికి బదులు దూడకు యాజకులయ్యారు. అక్కడ నుండి 12 గోత్రాల వారు దేవునికి యాజకులై ఉండగా కేవలము లేవీయులు మాత్రమే యాజకులై ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. కొన్ని లేవీయులు యాజకులయ్యారు, మంచిదే. కానీ వాళ్ళు సరిగ్గా ఉన్నారా అంటే వారు కూడా సరిగ్గా లేరండి. ప్రియులారా, సమూయేలు గ్రంథములో మనం చదువుదాము. ఇదిగోండి, సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనములో చదివినట్లయితే ఏలీ కుమారుల యొక్క చరిత్ర మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులై దేవుని మాట వినక దేవుని సన్నిధిలో లేదా దేవునికి మందిరములో పరిచర్య చేయవలసినటువంటి వారు దేవుని సన్నిధిలో దుర్మార్గంగా జీవించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఎవరైనా తీసినట్లయితే ఆ మాట చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనములో చూసినట్లయితే ఆ మాట చదవండి. ప్రియులారా, ఆ సందర్భం అంతా చూసినట్లయితే వారు దేవునికి విరోధముగా జీవించినట్లుగా 12వ వచనములో ఉంటుంది ఆ మాట. ఒకసారి ఆ మాట చదవండి. లేవీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై. యాజకులు కావాలి వారందరూ,
12 గోత్రాలు దేవునికి యాజకులు అవ్వాలి, కానీ 12 గోత్రాలు దేవునికి యాజకులు అవ్వలేదు. లేవీయులు యాజకులు అయ్యారు. లేవీయులు కూడా దేవునికి సరిగ్గా సక్రమంగా పరిచర్య చేయట్లేదు, దేవుని సేవ చేయట్లేదు. మిక్కిలి దుర్మార్గుల యాజకత్వానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చినట్లయితే దేవుడు ఒక మాట చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 15వ వచనములో చూసినట్లయితే ఒక మాట మనకు కనబడతా ఉంది. ఈ లేవీయులలో సాదోకు వంశం వారిని నా కొరకు ప్రత్యేకపరచండి. ఏమండి? యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 15వ వచనం ఎవరండి? ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సహవాసమును కనిపెట్టు సాదోకు సంతతి వరకు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి ప్రభువును రక్తమును నాకు అర్పించుదురు. సాదోకు సంతతి వారు. ప్రియులారా, కాలక్రమంలో సాదోకు సంతతి వారు కూడా దేవునికి మంచి పరిచర్య చేయలే. సాదోకు సంతతి వారు అంటే ఎవరు కాదండి, క్రొత్త నిబంధనలో సాదుచీస్ అంటారు, అంటే సద్దూకయ్యలు. ప్రియులారా, ఎవరు దేవునికి పరిచర్య చేయకపోతే, యాజకత్వం చేయకపోతే, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఎవరు ఇష్టపడకపోయినట్లయితే, దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ప్రణాళికను అర్థం చేసుకుని ఆ ప్రకారముగా దేవుని పట్ల జీవించడానికి ఎవరికి ఆసక్తి లేకపోతే, దేవుడు తన కార్యాన్ని, తన ఉద్దేశాన్ని ఏ విధముగా జరిగిస్తాడు? ప్రియులారా, దేవుడు ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించవలసి ఉన్నది. అందుకే తన కుమారుడిని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నాకు ఒక రాజ్యముగా ఉండాలి, యాజక సమూహముగా ఉండాలి అని దేవుడు ఎన్నిసార్లు ప్రకటించిన, పెందల కడలేచి తన ప్రవక్తలను పంపించిన వారు దేవుని మాట వెనుక అవిధేయతతో జీవించి ఉన్నారు కనుక ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, దేవుని చిత్తము నష్టపోయినట్లుగా కనపడతా ఉంది. కానీ ఇది దేవుని యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ఉద్దేశము. తన కుమారుని కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించాలి. ఆ సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చాలి. ప్రియులారా, ఆయన ఆది నుండి ఆ కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చినది కేవలము మనుష్యుని రక్షించడానికి మాత్రమే కాదు, ఆయన రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మా బైబిల్ స్కూల్లో నేను ప్రకటన గ్రంథాన్ని అలాగే దానియేలు గ్రంథాన్ని బోధిస్తూ ఉంటాను. దానియేలు గ్రంథంలో ఉండే ప్రాముఖ్యమైన సంగతి ఏంటండి? ప్రకటన గ్రంథంలో ఉండే ప్రాముఖ్యమైన సంగతి ఏంటండి? మూలమైనటువంటి సంగతి. దైవజనులు మీరు తరఫీ పొందుకునే ఉంటారు. ప్రియులారా, దానియేలు గ్రంథంలో కానీ ప్రకటన గ్రంథంలో కానీ ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే దేవుని రాజ్యము స్థాపించబడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలు గ్రంథం అంతటిలో మనం చూస్తూ ఉంటాము. ఆ దర్శనాలు చూసినా, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షతను చూసినా, దేవుని రాజ్యము భూమి మీద ఏ విధముగా స్థాపించబడాలో దేవుడు ముందుగానే నిర్ణయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దానియేలు కాలములో ఆ నెబుకద్నెజరు కలిగినటువంటి ఆ దర్శనము మనము చూసినట్లయితే, ఆ ప్రతిమకు కూర్చున్న దర్శనము చూసినట్లయితే, దానియేలు ఆ దర్శనము యొక్క వివరణ ఇస్తూ ఉండినప్పుడు చెప్పిన మాట, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకకు ముందు 4 రాజ్యాలు ప్రబలముగా వెలుస్తాయి. రాజ్యాలు వెలుస్తాయి, కూలిపోతాయి. బబులోను రాజ్యము వెలిసింది, కూలిపోయింది. మాదీయుల పర్షియల రాజ్యము వెలిసింది, కూలిపోయింది. గ్రీకు సామ్రాజ్యము వెలిసింది, కూలిపోయింది. ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యము వెలిసింది, కూలిపోయింది. కానీ దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, మనుషుని చేతి సహాయము లేక తీయబడినటువంటి ఆ చిన్న రాయి ఇదిగో ఆ యొక్క రాజ్యాలన్నింటినీ తుత్తునీయులుగా చేసిమే కాకుండా ఆ చిన్న రాయి ఒక స్థలం మీద ఉండి అది భూతలం అంతా
వ్యాపించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న రాయి, చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఆ రాయి ఆ ప్రతిమను తుత్తునీయులుగా చేయడం మాత్రమే కాకుండా భూస్థలం అంతా అది వ్యాపించింది. ప్రియులారా, ఆ చిన్న రాయి దేవుని రాజ్యానికి సాదృశ్యమైంది. ఒకసారి దేవుని స్తుతించుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రకారముగా అద్భుతాలు జరగడము దానియేలు గ్రంథములో మనం చూస్తాము. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో పడవేయబడిన దానియేలు సింహపు బోనులోనికి వెళ్ళిన ఆ తరువాత ఆ రాజులు దాన్ని గ్రహించినప్పుడు వారు చెప్పిన సంగతి ఏంటో తెలుసా? దానియేలు దేవుడే దేవుడు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుడే దేవుడు, ఆ దేవుడు తప్ప మరొకడు లేడని చెప్పి చాటింపు వేయించి ఇదిగో దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాము. కారణం ఏంటంటే ప్రియులారా, ఆ రాజ్యాలను దేవుడు గడ్డి కనిపించగలడు, అధికారులను దేవుడు గడ్డి కనిపించగలడు, మనుషులను దేవుడు గడ్డి కనిపించగలడు. అవసరమైతే వారిని ఇదిగో ఒక యానిమల్స్ గా తయారు చేసి గడ్డి మేపించగలడు. వీటన్నిటికంటే దేవుని రాజ్యము ఉన్నతమైనది అని తెలియచేయటానికి దేవుడు చేసిన అద్భుత కార్యాలు దానియేలు గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మధ్యకి ఒక మాట చదువుదాం చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు చదివిన, 14 వచనం నుండి చదివిన, 18వ వచనం నుండి చదివిన ఆ మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ప్రియులారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు మనం చదువుదాము. కానీ ఒక ఆశీర్వాదకరమైన సంగతి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో మనకు కనబడతా ఉంది. ఎవరైనా తీసినట్లయితే ఆ మాటను చదవండి. అయితే మహోన్నతుని పరిశుద్ధులు రాజ్యాధికారము నొందుదురు. హల్లెలూయా. ఒక్కసారి దేవుణ్ణి స్తుతించుదామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, సింహాసనాలు వెయ్యబడ్డము 7వ అధ్యాయములో మనం చూస్తాము. రాజ్యాలను గుర్చిన ప్రత్యక్షతలు దానియేలు గ్రంథములో ప్రత్యేకంగా మనకు కనబడతా ఉంటాయి. కానీ ప్రియులారా, సింహాసనాలు వేయబడిన తర్వాత ఇదిగో మహోన్నతుడు, ఇదిగో మరి ఆ యొక్క కుమారుడైన దేవుడు సింహాసనం మీద ఆసీనుడు అవడము ఆ అధ్యాయంలో మనం చూస్తాము. కానీ ఒక ఆశీర్వాదకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆయనతో పరిపాలించడానికి పరిశుద్ధులకు కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. 18వ వచనం చదవండి అయ్యా ఒక్కసారి ఆ మాట. 18వ వచనం, అయితే మహోన్నతుని పరిశుద్ధులు రాజ్యాధికారము నందుదురు. ప్రియులారా, దానియేలు గ్రంథం అంతటిలో దేవుడు పలికించినటువంటి మాట లేదా దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే దేవుని రాజ్యము, దేవుని పరిపాలన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో కూడా అదే థీము, అదే అంశం మనకు కనబడతా ఉంది. మధ్యకు ఒక మాట చదువుదాము చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనములో చూసినట్లయితే ఒక మాట మనకు కనబడతా ఉంటది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన్ను. ప్రియులారా, ప్రకటన గ్రంథానికి మూల వాక్యం ఇది. ఈ లోక రాజ్యాలన్నీ ఎవరాట పరిపాలించని, ఎంత గొప్పవారైనా పరిపాలించని, ఎంత తెలివైన వారైనా పరిపాలించని, ఎంత అధికార దాహము కలిగిన వారైనా పరిపాలించని, ఏ రాజ్యమైనా కూడా ప్రభువా ప్రియులారా, దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యముగా మార్చబోతా ఉంది. అది ప్రకటన గ్రంథములో ఒక మంచి ముగింపుగా మనము చేస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన రాజ్యము స్థాపించబడాలి అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఆసక్తి కలిగి దీనిని చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో ఈ క్రిస్మస్ దినాల్లో మనము తెలుసుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి మానవ అవతారిగా వచ్చినది కేవలము మనుషులను రక్షించడానికి మాత్రమే కాదు, ఆయన ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించవలసి ఉన్నది. నేను ఎప్పుడు నా విద్యార్థులకు ఒక మాట చెప్తా ఉంటాను. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మానవ అవతారిగా వచ్చి సిలువలో మరణించి రక్తాన్ని కార్చడం వలన రక్షణ మనకు అనుగ్రహించబడింది. రక్షణ మనుష్యుని యొక్క అవసరత తీరుస్తుంది. కానీ రాజ్యము దేవుని యొక్క అవసరతను తీరుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఉద్దేశించాడు తన కుమారుని కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించాలి అని. తండ్రి అయిన దేవుడు ఉద్దేశించాడు తన కుమారుని కొరకు ఒక రాజ్యము సంపాదించాలి అని. ఆది నుంచి దేవుడు ఆ పనిని చేస్తూ వచ్చి ఉన్నాడు. ఆది కాండంలోనే మనం చూస్తూ ఉన్నాము. లేదా ఇశ్రాయేలు చరిత్ర చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలను ఒక రాజ్యముగా నిర్మించాలి, ఒక యాజక సమూహముగా నిర్మించాలని. కానీ దేవుని మాట వారు వినలేదు ప్రియులారా. అయినప్పటికీ కూడా ఆయనకు విధేయత చెందినటువంటి దావీదు లాంటి వ్యక్తుల వలన ఒక రాజ్యాన్ని ఇశ్రాయేలులో దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. ఫిజికల్ గా అది దేవుని రాజ్యం అయినప్పటికీ కూడా స్పిరిచువల్ గా దేవుని రాజ్యము స్థాపించబడవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు రావాల్సినటువంటి అవసరత అది. ఒకటి రక్షణ, రెండవది రాజ్యము. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. సైన్యములకు అధిపతి యెహోవా దానిని ఆసక్తి కలిగి నెరవేర్చును. అందుకే మరియమ్మకు చాలా స్పష్టంగా తెలియచేయబడినటువంటి మాట, ఇదిగో నీవు ఒక కుమారుని కందువు, అతడు సర్వోన్నతుడి కుమారుడు అనబడును, అతడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి తెలియచేయడానికి, ఆ పుట్టుకను గురించి వివరించడానికి, మార్గాన్ని సరళం చేయడానికి ఈ లోకములోనికి వచ్చినటువంటి చివరి ప్రవక్త బాప్తిస్మిచ్చే యోహాను చెప్పిన మాట ఏంటండి? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, లేదా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్తను ప్రకటించండి. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున పెట్టబడింది, నరుకుతా ఉన్నాడు కనుక దేవుని రాజ్యాన్ని గురించి మారు మనస్సు పొందండి అని, ఇదిగో ఆయన యొక్క మార్గాన్ని సరళము చేయడానికి ఈ భూమి మీదకు ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి దైవజనుడు ప్రవక్త బాప్తిస్మిచ్చే యోహాను చేసినటువంటి ప్రకటన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసిన పరిచర్య ఏంటో తెలుసా? టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్. కానీ వీటన్నింటిలో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆయన చెప్పిన బోధలన్నింటిలో, సువార్తలన్నింటిలో, మరి ముఖ్యంగా ఆ యొక్క పారబుల్స్ లో, ఉపమానాల్లో చూసినట్లయితే 80% ఉపమానాలన్నీ కూడా దేవుని రాజ్యాన్ని గురించే ఆయన బోధించి ఉన్నాడు, ఆయన ప్రకటించి ఉన్నాడు. ఆయన చెప్పిన సంగతులన్నీ పరలోక రాజ్యం ఈ విధముగా ఉంది, పరలోక రాజ్యం ఆ విధముగా ఉంది, పరలోక రాజ్యము 10 మంది కన్యలను పోలిన కన్యకులను పోలి ఉన్నది, పరలోక రాజ్యము ఇదిగో ఆ పొలములో పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి సంపాదించుకున్నటువంటి ఆ యొక్క విలువైన వస్తువు వలె ఉంది. పరలోక రాజ్యము ఒక వ్యక్తి భూమి మీద చల్లినటువంటి ఆ విత్తనాల వలె ఉన్నాయి. ప్రియులారా, చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలో గాని, ఆయన చేసిన ప్రసంగంలో గాని, లేదా ఆయన చేసిన కొండ మీద ప్రసంగంలో గాని ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. దేనిని గురించి చింతించొద్దు, దేనిని గురించి మీరు బాధపడవద్దు, ఆయన రాజ్యం గురించి మీరు వెతకండి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహించబడతాయని ముగింపులో చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధైన, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసిన, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య అయిన దేవుని రాజ్యాన్ని
ఉద్దేశించి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తరువాత ఆయన పరిచర్యను కొనసాగించినటువంటి శిష్యులు, అపోస్తలులు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని రాజ్యమును గురించి ప్రకటించి ఉన్నారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో మా యొక్క ఈ నెలంతా కూడా మా సంఘములో మేలుకొలు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఉదయం 5 గంటల నుంచి 5:30 నుంచి ప్రియులారా, ఈ మేలుకొలు ప్రార్థనలో అపోస్తలుల గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండినప్పుడు ఇదిగో మా నరాల్లో రక్తము జివ్వుమని ప్రగురుతూ ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యాలు అక్కడ మేము చూసి ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు జరిగించడం మేము చూస్తూ ఉన్నాం. అవి చదువుతూ ఉన్నప్పుడు ఇదిగో మా శరీరాన్ని గూస్ బంప్స్ లేస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలు అంత చక్కగా జరుగుతూ, వాక్యము ప్రబలమవుతూ, దేవుని రాజ్యాన్ని వారు స్థాపిస్తూ వారు ముందుకు వెళుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఒక తలంపు ఏంటంటే ఆది అపోస్తలుల కార్యములో దేవుడు జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ దినాన్ని కూడా దేవుడు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆది అపోస్తలుల కార్యములో దేవుడు ఎటువంటి అద్భుత కార్యాలను జరిగించాడో, దేవుడు ఎటువంటి ఆశ్చర్య కార్యాలను జరిగించాడో ప్రియులారా, అటువంటి అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడో. కావలసినదంతా ఆది అపోస్తలుల కార్యములో వారు ఏ విధముగా ప్రార్థన చేశారో, ఏ విధముగా దేవుని సన్నిధిలో కనిపెట్టారో, ఏ విధముగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో, విశ్వాసం చేత నింపబడ్డారో, కృప చేత నింపబడ్డారో, దేవుని బలము చేత నింపబడ్డారో, ఆ విధముగా మనము నింపబడినట్లయితే ఈ అంత్య దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రానయ్యున్నటువంటి ఈ దినాలలో కూడా మన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడని దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతూ ఉన్నారా మాట? ఒక్కసారి దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా. అద్భుతములు చేయగలిగిన దేవుడు. ప్రియులారా, ఆయా చోట్ల దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఆ మధ్య నేను వాట్సాప్ లో చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది సహోదరులు కొన్ని సందర్భాలు మాకు వాట్సాప్ లో పంపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, పంజాబ్ లో దేవుడు అద్భుతాలు జరిగించి అక్కడ అనేక మందిని సజీవంగా లేపిన సంగతి, నాగాలాండ్ లో కొన్ని లక్షల మంది కూడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ గొప్ప ఉద్యమం కలిగినటువంటి సంగతి. ప్రియులారా, ఈ దినాల్లో మనలో కూడా దేవుడు తిరిగి అటువంటి అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడని దేవుని జనమా, దైవజనులారా, ఈ క్రిస్మస్ సీజన్ లో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అద్భుతములు చేయగలిగిన దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, నీవు ప్రార్థించే దేవుడు, నీవు పరిచర్య చేసే దేవుడు, నీవు కనిపెట్టుకుని ఏడుస్తున్న దేవుడు ఇదిగో మన మధ్యలో తిరిగి ఆ అద్భుతాలు చేయగలడు. కావలసినదంతా మోకరించి ప్రార్థన చేయడమే, కావలసినదంతా ఆయన సన్నిధిలో కనిపెట్టడమే. మనం అందరము ఆయన సన్నిధిలో కనిపెట్టగలిగినట్లయితే అద్భుతాలను తిరిగి దేవుడు చేస్తాడు. అద్భుతాలను తిరిగి దేవుడు చేస్తాడు. ప్రియులారా, ఆశ్చర్య కార్యాలను దేవుడు తిరిగి చేస్తాడు. ఇదిగో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని సంఘాన్ని మనము బలపరచవలసి ఉన్నది. దేవుని సంఘాన్ని మనం స్థిరపరచవలసి ఉన్నది. దేవుని సంఘాన్ని మనం ఉజ్జీవించవలసి ఉన్నది. అనగా వ్యక్తిగతముగా నీవు, వ్యక్తిగతముగా నేను, మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే తిరిగి దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతములు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా చేయగలడు, కథ మొత్తము మార్చగలడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని మహిమపరచుదాము. ఏదైనా చేయగలడు. ప్రారంభం నుంచి ఉన్నదాన్ని మార్చివేసి ఇదిగో తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని చేయగలిగిన దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగు. అపోస్తలులు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆ తరువాత పరిచర్యను అందుకున్నటువంటి అపోస్తలులైన పౌలు గారు దేవుని రాజ్యాన్ని ప్రకటించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. వీళ్ళారా, ఒక్కసారి అపోస్తలుల కార్యములో చివరి అధ్యాయము చివరి 2 వచనాలు చదువుదామా?
అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్య యొక్క క్రైటీరియా మనకు అర్థమవుతూ ఉంటుంది. దయచేసి వీలైనట్లయితే పౌలు అపోస్తలుల కార్యములు 2 సంవత్సరములు పూర్తిగా అద్దు ఇంట కాపురముండి. హల్లెలూయా! ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా! అపోస్తలుడైన పౌలు గారు 2 సంవత్సరములు అద్ది ఇంట కాపురముండి. మనలో చాలా మంది బాధపడతా ఉంటాం. అయ్యో, నేను అద్దె ఇంటిలో ఉన్నానే, అయ్యో నాకు సొంత చర్చే లేదే, మందిరమే లేదే, ఇంటిలో ప్రార్థన చేస్తూ ఉన్నానే. ఒకానొక దినం వస్తుంది, ప్రియులారా, దేవుడు మనలను స్థిరపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఇక్కడ విశేషమైన సంగతి ఏంటంటే, మనము అద్దె ఇంటిలో ఉన్న, సొంత ఇంటిలో ఉన్న, ఇంటిలో ఆరాధన నడిపిస్తూ ఉన్న, మందిరాన్ని నిర్మించుకొని దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్న మన యొక్క పరిచర్య, అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్య 2 సంవత్సరములు అద్దె ఇంటిలో ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించు ప్రభు యేసుక్రీస్తుని గూర్చిన సంగతులను బోధించుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు గొప్ప పరిచర్య చేశాడు అని మనం ఒప్పుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు గొప్ప సువార్త దండయాత్రలు చేశాడని మనం ఒప్పుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు అనేక సంఘాలను స్థాపించి అక్కడున్న వారికి ఆ సంఘాలను అప్పగించి మిగతా ప్రాంతాలకు ప్రయాణం అయ్యాడు అని మనం ఒప్పుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్య ఉన్నతమైనది, శ్రేష్టమైనది, ఇదిగో ప్రయాసపడి పరిచర్య చేశాడు, గురు యొద్దకే పరిగెత్తి ఉన్నాడు అని ఆయన గూర్చి మనం ఒప్పుకున్నట్లయితే, ఆయన చేసిన పరిచర్య ఏంటో తెలుసా? అద్దె ఇంటిలో కాపురముండి తన దగ్గరికి వస్తున్న వారిని అందరినీ సన్మానించి దేవుని రాజ్యాన్ని గురించి వారికి బోధించడము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియులారా, బాప్తిస్మిచ్చే యోహానే కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారే కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులే కావచ్చు, ఆ తర్వాత పరిచర్యను అందిపుచ్చుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు గారే కావచ్చు, బర్నబాయే కావచ్చు, వారందరూ కూడా దేవుని రాజ్యాన్ని ప్రకటించినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! కనుక ఈ భూమి మీద దేవుని రాజ్యము స్థాపించబడట దేవుని యొక్క ఉద్దేశము. తండ్రి యొక్క అభిష్టము సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేరుస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రక్షణ కావాలి. మనుష్యుడు పాపము చేశాడు గనుక, మనుష్యుడు దేవుని విషయంలో అవిధేయత చూపించాడు గనుక, మనుష్యుడు దేవుని యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయాడు గనుక, దూరముగా వెళ్ళిపోయిన మనుష్యుడు తిరిగి దేవునితో సమాధానపరచడానికి, పాపి అయిన మనిషి తిరిగి పశ్చాత్తాప పొంది దేవునితో తిరిగి రావటానికి, ప్రియులారా, ఆయన రక్షణ పొందుకోవడానికి, పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి, నిత్యత్వములో నిర్మించడానికి రక్షణ ప్రాముఖ్యమైనది. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో మరణించి రక్తాన్ని కార్చి రక్షణ కార్యాన్ని నెరవేర్చారు. కానీ క్రైస్తత్వానికి అది ముగింపు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియులారా, క్రైస్తత్వానికి అది ముగింపు కాదు, లేదా మన సేవా జీవితానికి అది ముగింపు కాదు. రక్షించాములే, పత్రికలు ఇచ్చాములే, సువార్త ప్రకటించాములే, ఆల్ నైట్ ప్రేయర్ చేశాములే, చక్కగా ఇదిగో దేవుని సువార్త ప్రకటించి అనేక మందిని దేవుళ్ళలోనికి తీసుకుని వచ్చి ఉన్నాములే, బాప్తిసం ఇచ్చాములే, ఇది మాత్రమే కాదు. ఇది పరిచర్య నేను కాదంటలేదు. మనమందరం బిజీగా ఉన్నాం, సువార్త ప్రకటించడంలో బిజీగా ఉన్నాం, పత్రికలు ఇవ్వటంలో బిజీగా ఉన్నాం, అనేక కార్యక్రమాలు చేపట్టడంలో బిజీగా ఉన్నాం. మంచిదే, కానీ ఇవన్నీ కూడా మనుష్యుని యొక్క అవసరత తీరుస్తాయి. కానీ దేవుని యొక్క అవసరత తీర్చబడాలి అంటే దేవుని రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించినటువంటి ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి,
నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు ఈ భూమి యందు నెరవేరును గాక. ఆయన రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడాలి. దేవుని సేవకుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా మట్టుగా నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉన్నాను. మీ మట్టుగా మీరు పరిశీలన చేసుకునండి. దేవుని రాజ్యాన్ని గురించి మనమేమి చేస్తూ ఉన్నాం? రక్షణతోనే సరిపోతే సువార్త తర్వాత 4 సువార్తల తర్వాత న్యూ టెస్టిమెంట్ మనకు అక్కర్లేదండి. రక్షణతోనే సరిపెట్టుకుంటే రక్షణే ప్రియులారా అదే ముగింపు అయినట్లయితే 4 సువార్తల తర్వాత మనకు క్రొత్త నిబంధనల పుస్తకాలు అక్కర్లే. ప్రియులారా, రాజ్యము కోసము ఎదురు చూడాలి అంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి మీద ఆయన రాజ్యము స్థాపించబడాలంటే, ఈ భూమి మీద ఆయన ఎందుకు మానవ అవతారిగా వచ్చి ఉన్నాడో ఆ పుట్టుక యొక్క ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చబడాలి అంటే ఆయన రాజ్యము కొరకు మనము కలిసి పని చేయాలి. దేవుని సేవకులారా, హల్లెలూయా. ఆయన రాజ్యము కొరకు మనము కలిసి పని చేయడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. నువ్వు పత్రికిస్తే మనిషి రక్షించబడతాడు, కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆయన రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోకరించి ప్రార్థన చేద్దామా? మోకరించి దేవుని సన్నిధిలో కనిపెడదామా? దేవుని సంగతులు అడుగుదామా? ఇదిగో తండ్రి, ఈ భూమి మీద నీ రాజ్యము స్థాపించబడాలి. పాత నిబంధనలోనే కొత్త నిబంధనలోను అనేక విషయాలు నీవు మాకు బోధించావు. నీ రాకడలో వచ్చేటువంటి నీ పుట్టుకలో ఉండేటువంటి ఆంతర్యము, నీ రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడతాయి. ప్రియులారా, దాని కొరకు మనం పని చేస్తాము. ప్రియులారా, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చివరగా మీ అందరితో ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ప్రకటన గ్రంథం అనేది అన్నింటికి ఒక ముగింపును మనకు ఇస్తూ ఉంది. అందుకే ప్రకటన గ్రంథాన్ని బుక్ ఆఫ్ కన్క్లూజన్స్ అంటారు. ఇట్స్ అ బుక్ ఆఫ్ కన్క్లూజన్స్. ఎందుకంటే ఒక ముగింపును, ఒక ప్రత్యక్షతను మనకిస్తూ ఉంది. అందులో ఒక ప్రాముఖ్యమైన సంగతి మీరెవ్వరూ ఏమనుకోనంటే, దయచేసి ఆ వాక్యాన్ని అందరము తీసి చదువుదాము. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము చదువుదాము. ముగించుకుందాం, మన మాటలు ముగించుకుందాం. ప్రియులారా, ఆ మాట చదివి మన మాటలు ముగించుకుందాం. ఒక్కసారి అందరము ఒకేసారి చదువుదాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. 1, 2, 3. మనలను ప్రేమించి తన రక్తము వలన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. I tell you, my friends and my pastors, this afternoon, this is the final destination of our lives. మన పరిచర్యకు ఒక ముగింపు, మన సేవా జీవితానికి ఒక ముగింపు, మన సేవా జీవితానికి ఒక అర్థము ఏంటో తెలుసా? మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను దేవుడు నిర్మించాలి అనేది దేవుని యొక్క సంపూర్ణమైన సంకల్పము. దేవుడు ఆ విధముగా చేశాడు. హల్లెలూయా. అది ముగింపు ప్రియులారా. దట్ ఇస్ నాట్ ఎ బిగినింగ్, దట్ ఇస్ ద కన్క్లూజన్. ప్రియులారా, అది ముగింపు. మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను ఆయన చేసి ఉన్నాడు. యాజకులమైన మనమందరము, దేవుని సేవకులమైన మనమందరము ఈ దినాన క్రిస్మస్ ను జరిపించుకుంటూ ఉన్నాం. ఆయన పుట్టుక యొక్క ఉద్దేశాన్ని మనము చెప్పుకుంటూ ఉన్నాము. చాలా మంచిది. మన పరిచర్య ముందుకు కొనసాగుతూ ఉంది. మనుషుని యొక్క రక్షణను తెలియచేయటానికి పరిచర్య ముందుకు కొనసాగుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఒక ప్రాముఖ్యమైన సంగతి ప్రియులారా, మనల్నందరినీ ఆయన తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను ఆయన నిర్మించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అటువంటి యాజకులముగా, రాజ్యముగా
ఆయనకు మనం పరిచర్య చేస్తూ ఉంటుండగా ఆయన రాజ్య స్థాపనలో ఆయన పుట్టుక ఉద్దేశం అదే. మనుషులను రక్షించడం మాత్రమే కాదు. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన విడిపిస్తాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెడతాము. అవును, రక్షకుడు. రక్షించడానికే మానవ అవతారిగా ఈ లోకంలో పుట్టి మరణించి రక్షణ కార్యాన్ని నెరవేర్చి ఉన్నాడు. కానీ అది క్రైస్తత్వానికి గాని మన పరిచర్యకు గాని ముగింపు కాదు. ఆయన రాజ్యము కొరకు ఇప్పుడు మనము కలిసి పని చేయవలసి ఉన్నది. ఎందుకంటే ఈ లోక రాజ్యాలన్నీ ఆయన కుమారుని యొక్క రాజ్యముగా చేయబడతా ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని జరిగిస్తూ ఉన్నాడు. ఆ పనిలో దేవునితో కలిసి మనము పని చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా, ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తూ ఉన్నాను. దేవుని రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడాలి అంటే దేవుని కుమారుని యొక్క శత్రువు ఓడించబడాలి. హల్లెలూయా. మీరు అడుగుతారేమో, దేవుని కుమారునికి శత్రువు ఉన్నాడా? ఉన్నాడండి. సర్వోన్నతునితో తన్ను తాను సమానులుగా చేసుకోవాలని అనుకున్నాడు కదా. యెషయా గ్రంథము 14వ అధ్యాయము చదవద్దు, మీ అందరికీ తెలిసినదే. సర్వోన్నతునితో నేను సమానునిగా చేసుకోవాలని అనుకున్నాడు. పాతాళానికి పడిపోయాడు. వాడు దేవుని యొక్క కుమారుని యొక్క శత్రువు. వాడు ఓడించబడాలి. అందుకే ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. మీరు ఏమి అనుకుంటే మరొక్క మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథము 110వ కీర్తన మొట్టమొదటి వచనము. అదే మాట పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే అపోస్తలుల కార్యంలో చెప్తూ ఉన్నాడు. కానీ ఆ ఒక్క మాట చదువుదాము. చూడండి, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ప్రభువు నా ప్రభువుతో చెప్పిన మాట, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే దావీదు చెప్తున్న మాట. ఇదే మాట పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు కూడా పెంతెకోస్తు దినాన వారందరూ కన్ఫ్యూజ్ అయి ఏం జరుగుతుందో తెలియనప్పుడు లేచి నిలవబడి దావీదుని గురించి సాక్ష్యం ఇస్తూ చెప్పిన మాట. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రభువు నా ప్రభువుతో చెప్పిన మాట. ప్రియులారా, ఈ వాక్యాన్ని వివరించడానికి ప్రసంగించడానికి సమయం లేదు. కానీ ఒక్క సంగతి, ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడు, నా ప్రభువు అంటే కుమారుడైన దేవుడు. అనగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడితో చెప్తున్న మాట, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయనంత వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడయ్యుండు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవ అవతారిగా పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి సిలువలో మరణించి భూస్థాపనం చేయబడి పునరుత్థానుడై ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉంటుండగా తండ్రి చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? తన కుమారుని యొక్క రాజ్యం స్థాపించడానికి తన కుమారుని యొక్క శత్రువుని తన కుమారుని యొక్క పాదపీఠముగా చేస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యము స్థాపించబడాలి అంటే దేవుని కుమారుని యొక్క శత్రువు ఓడించబడి దేవుని కుమారుని యొక్క సింహాసనం క్రింద పాదపీఠముగా చెయ్యబడాలి. అలా చెయ్యబడాలి అంటే దేవుని సేవకుడా నీవు నేను ప్రార్థన చెయ్యాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఊరకనే రాలేదండి. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టిన అనేక మంది ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని మాట వినకపోవచ్చు, లేదా ఇశ్రాయేలు ప్రజలు దేవుని అవిధేయత చూపించవచ్చు. కానీ దేవుని యొక్క మాట విన్నటువంటి జకరియా, ఎలిజబెత్ లాంటి వారు, దేవుని యొక్క మాట వినినటువంటి ఇదిగో యేసేపు, మరియమ్మ లాంటి వారు, దేవుని యొక్క మాట విన్నటువంటి సిమియోను లాంటి వారు, అలాగే దేవుని సన్నిధిలో మానక విజ్ఞాపనలు చేస్తూ ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నటువంటి అన్న లాంటి వారు ఉన్నారు. గనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవ అవతారిగా పుట్టాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని మాట వినకపోవచ్చు, అవిధేయత చూపించవచ్చు, దేవునికి విరోధముగా జీవించవచ్చు. కానీ దేవుని మాటను వినే కొద్ది మంది ద్వారా దేవుడు తన కార్యాన్ని చేశాడు. అటువంటి వారిలో ఎలిజబెత్, జకర్యాలు ఉన్నారు. అటువంటి వారిలో దేవుని మాట వినడానికి
మరియా యోసేపులు ఉన్నారు. అటువంటి వారిలో దేవుని మాటను విని కనిపెట్టడానికి సిమియోను లాంటి భక్తుడు ఉన్నాడు. అటువంటి వారిలో దేవుని మాటను కనిపెట్టి ప్రార్థన చేయడానికి అన్నా లాంటి విధవరాలు, అన్నా లాంటి వృద్ధురాలు కనబడతా ఉంది. వారు మాత్రమే కాదు, అనేక మంది మందిరములో కలిసి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు వారు కనిపెడుతూ ఉన్నారు. కనుక ఇశ్రాయేలులో దేవుడు గొప్ప కార్యం జరిగించడానికి, చీకటిలో వెలుగును కలిగించడానికి, ఈ లోకములో మానవావతారిగా తన కుమారుడు రావటానికి, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు సంపూర్ణంగా నెరవేర్చబడటానికి దేవుడు ఒక కార్యాన్ని ఉద్దేశించాడు. కనుక అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు వారి మధ్యలో పంపించి ఉన్నాడు. ప్రియులారా, ఒక్కసారి మీరు చదవండి. లూకా సువార్తలో చదివినట్లయితే దేవుని యొక్క దర్శనాలు వారు చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క దూతలు వారితో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. అంతకు ముందు దేవుడు దర్శించిన 500 సంవత్సరములు దేవుడు వారితో మాట్లాడలే. దేవుని ప్రత్యక్ష వారికి లేదు. కానీ దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాలని ఉద్దేశించినప్పుడు మాత్రము తన కుటుంబాన్ని ఎలిజబెత్, జకర్యా, యోసేపు, మరియమ్మ, సిమియోను, అన్న, వారి ద్వారా దేవుని చిత్తము నెరవేర్చబడింది. ప్రభువు యొక్క రాకడ, ప్రభువు యొక్క పుట్టుక నెరవేర్చబడింది. ఆయన వచ్చాడు, తండ్రి కుడి పార్శ్వం ఆసీనుడైనాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన తన రాజ్యముతో ఈ లోకానికి రావాలి అంటే దేవుని సంగమా, దైవజనులారా, మనమేం చెయ్యాలి? ఆయన రాజ్యం కొరకు కనిపెట్టాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇవ్వాలి. మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ నా మాటలు ముగిస్తూ దేవుడు మనం దీవించాలి. అందరం ఒక్కసారి లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించుదాము. 2 నిమిషాలు దేవుని స్తుతించి చివరి ప్రార్థన చేసుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనాలు. ఆరాధించడం నాకు ఇష్టము ప్రియులారా. ఆరాధిస్తే దేవుని సన్నిధి మన మధ్యలోనికి వస్తూ ఉంది. హల్లెలూయా. యుద్ధము చేసి రాజ్యమేలిరి సహజము, శాంతి రాజ్యము స్థాపించినావు. యుద్ధము చేసి రాజ్యమేలిరి సహజము, శాంతి రాజ్యము స్థాపించినావు. చిత్రము వారు పరదము చేసితివి త్యాగము, పరలోకానందము చేసితివి త్యాగము. మంటి దేహము రాచినావు, స్తోత్రము. మంటి దేహము దాచినావు, స్తోత్రము. శిరము వంచెను సర్వలో యేసుదేవా నీవు. శిరము వంచెను సర్వలో యేసుదేవా నీవు. సందర్శించెను ప్రతి హృదయం, సందర్శించెను ప్రతి హృదయం. రక్షకుని జన్మయందు, రక్షకుని జన్మయందు శిరము వంచెను సర్వలో యేసుదేవా నీవు. శిరము వంచెను సర్వలో
దేవా నీకు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తుంది. ఈ భూమి మీద మానవతనిగా జన్మించి రక్షణ కార్యాన్ని నెరవేర్చి ఈ భూమి మీద మీ రాజ్యము స్థాపించుట మీకు ఇష్టమై ఉన్నది తండ్రి అయిన దేవా. అది మీ అభీష్టమై ఉన్నది. ఆసక్తి కలిగి సైన్యములకు అధిపతి యెహోవా దానిని నీవు జరిగిస్తూ ఉంటుంది. మీ సేవకులమైన మేము మీ రాజ్య స్థాపనలో ఈ పరిచయంలో ముందుకు సాగిపోయిన కృప మాకు అనుగ్రహించిందండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మమ్ములను ఒక రాజ్యముగా యాజకులుగా చేసి మీ వద్దకు తీసుకొని వస్తూ ఉంటుందా. మీ ఉద్దేశం మా జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చబడినాక మీ రక్షణ, మీ రాజ్యము మాలో స్థాపించమని, మీ రాజ్యానికి వారసులముగా మమ్మల్ని నిలువబెట్టుమని, మీ రాజ్యము కొరకు కనిపెట్టే వారిలో మమ్మల్ని ఉంచుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి ఆయన. ఇక్కడ ఉన్న దైవజనులు, వారి పరిచర్యలు, సహవాసాలు అన్నింటిని బట్టి మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తుంది దయించమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.